రేవంత్ రెడ్డి గారిని చూసి చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో మాటల్లో మీ మొత్తం చప్పట్లు మాకు వినిపించాలి. ఎక్కడ ఒక విద్యార్థిగా ఒక ఉద్యమ పోరాటంలో పాల్గొని ఓడిన చోట గెలిస్తే ఎలా ఉంటుందో చూపించి అసలు రాజకీయం అంటే పవర్ కాదు ప్రజలు అని నిరూపించినటువంటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వారికి మా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ప్రజలు మార్పులు కోరినప్పుడు మన ముందుకు వచ్చినటువంటి నాయకుడు ప్రజలకి అత్యవసరమైన హామీల్ని ఇచ్చి నిర్విఘ్నంగా వాటిని పూర్తి చేసి నాయకుడైతే ఇలా ఉండాలి అని అందరి చేత చెప్పించుకున్నటువంటి మా నాయకుడు రేవంత్ అన్న గారికి మనందరి తరఫున ఒకసారి ఘన స్వాగతం పలుకుదాం. ఈరోజు ఎంతో మంది మన ప్రియతమ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. మహేష్ కుమార్ గౌడ్ గారికి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. గడ్డం ప్రసాద్ గారికి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. శ్రీధర్ బాబు గారికి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. జూపల్లి కృష్ణారావు గారికి మా స్వాగతం తెలియజేసుకుంటాము. కొండా సురేఖ గారికి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ వేడుకల్లో ఇలా పాల్గొనడం. మరి ఈ రోజు ఈ వేడుకని మరింత ఆనందంగా మరింత ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి మనతో పాటు ఉన్నారు. టాలీవుడ్ లో మన తెలుగు పాట సత్తా ఏంటో ఆస్కర్ స్టేజ్ పైన నిరూపించినటువంటి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మిస్టర్ రాహుల్ సిప్లిగంజ్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాహుల్ అని చాలా స్వీట్ గా ఒక్క మాటలో మనం చెప్పేస్తాం, నామ్ చోటా హై లేకిన్ ఆవాజ్ బహుత్ బడా హై. అందుకనే మన తెలుగు పాటల్ని ఆస్కర్ వేదికపై ప్రెజెంట్ చేయడం మాత్రమే కాదు, ఆస్కర్ ని మన ఇంటికి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక తెలుగు సింగర్, అది రాహుల్ సిప్లిగంజ్ కి దొరికింది. ఈ రోజు ఆయన మనతో పాటు ఉండడం చాలా ఆనందంగా ఉంది. సో